బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తిరుపతిలో చిట్టీల పేరుతో 50 కోట్ల వసూలు చేసి పరారీలో ఉన్న వ్యక్తిని రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి విద్యానగర్కు చెందిన కోదండ రామనాయుడు సుమారు 500 మంది దగ్గర చిట్టీలు వేయించి 50 కోట్లు వసూలు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోదండ రామనాయుడిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. ఏళ్ళుగా మేము చీటీ చేస్తున్నాం సార్. మేము ఇప్పుడు మమ్మల్ని మోసం చేసినాడు, ఇవ్వకుండా ఎగ్గొట్టేసినాడు. ప్రతి నెల మేమైతే కరెక్ట్గా కట్టాము. మేము బిడ్డకి చదువు కోసం లేదని అడుక్కుంటే కూడా ఇవ్వలేదు. ఈ నెల ఇస్తా, రేపు నెల ఇస్తా అనేసి ఎగ్గొట్టి వెళ్ళినాడు. మాకు 9 లక్షలు ఇవ్వాలి సార్. మేము బిడ్డని చదువు కూడా మానేసినాం, చదువుకోండి మానేసిందా. మాకు ఎట్లయినా మాకు చంద్రబాబు నాయుడు ఊరి దగ్గర ఉన్నామమ్మ, మీకు మోసం చేయమేమో, మీకు ఎప్పుడు మోసం చేయమన్నాడు సార్. మాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము నాకు హెల్త్ బాగాలేదు సార్. హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, నీ పెయిన్ సార్. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు లెసన్ టీచ్ చేస్తూ ఉంటే హార్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేసి నేను డ్రాప్ అయిపోయినాను సార్. ఒక ప్రైవేట్ స్కూల్లో నా బిడ్డలు కష్టపడి సాకున్నాను సార్. ఇప్పుడు 2 బిడ్డలు ఒక స్టేజ్కి వచ్చినారు సార్, జాబ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఇచ్చిన డబ్బులతో నేను చీటీ చేశాను సార్ అతని దగ్గర. ఇప్పుడు పెళ్లి సార్ డబ్బులకి ఏమి చేయలేని పరిస్థితి సార్. నాకు అప్పు కూడా ఉంది సార్, కానీ చీటీ కట్టుకుంటాను సార్ నేను. తిరుపతిలో చిట్టీల పేరుతో 50 కోట్లు వసూలు చేసి పరారీలో ఉన్న ఒక వ్యక్తిని రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి విద్యానగర్కు చెందిన కోదండ రామనాయుడు సుమారు 500 మంది దగ్గర చీటీలు వేయించి 50 కోట్లు వసూలు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కోదండ రామనాయుడిని అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి నగర్ ఏరియాలో ఉన్నటువంటి విద్యానగర్ చెందినటువంటి కోదండ రామనాయుడు ఉన్నటువంటి వ్యక్తి టీఆర్ఎస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. గత 30 ఏళ్లుగా అక్కడే అందరితో పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి పరిచయాలను వినియోగించుకొని సుమారుగా 500 మందికి పైగా చాలా మంది దగ్గర చీటీల పేరుతో రకరకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పేరుతో 50 కోట్ల మేర ఉడాయించాడు. ఆ 50 కోట్ల మేర రూపాయలు మోసం చేసి పరారై దాదాపు ఏడాది కావస్తోంది. అప్పట్లో ఒక పెద్ద సంచలనమే చెలరేగింది. ఉద్యోగం చేస్తున్నటువంటి కోదండ రామనాయుడు పోస్టు ద్వారా ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, అంటే పోస్టుల ద్వారా రాజీనామా లేఖ కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన కనిపించకుండా పోవడం జరిగింది. వారి కుటుంబం కూడా రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. దాదాపు 200 మందికి పైగా బాధితులు పోలీస్ స్టేషన్ చేరేపట్ల ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి నిఘా ఉంచినటువంటి పోలీసులు 2 రోజుల క్రితం అతన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇతను ఒక తిరుపతి సమీపంలోనే ఒక గ్రామంలో తలదాచుకుని ఉండడంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అతను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బాధితులందరూ కూడా భారీగా స్టేషన్ వద్దకు చేరుకొని అతను సంబంధించి డబ్బులన్నింటిలో కూడా ఇప్పించాలని చెప్పి కూడా పోలీసులు వేడుకుంటున్నారు. చాలా మంది మహిళలు కూడా ఈయన చేత మోసపోయినట్టు. రైట్ మోహన్, థ్యాంక్ యూ.